హలో హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పిచ్చిక స్పారో టీవీకి మళ్ళీ వచ్చేసాను. పిచ్చిక టాక్ షోలో ఈరోజు కొన్ని సుమతి శతకాలు తెలుసుకుందాం. ఇంతకీ సుమతి శతకాల్లో చాలా మంచి మంచి విషయాలు ఉంటాయరా. మీకు మళ్ళీ చెప్తున్నాను. మీ పిల్లలు మీరే కాదు, పేరెంట్స్ కూడా మీరు వినిపించండి. అలాగే పేరెంట్స్ మీరు కూడా పిల్లలకి ఇవి కొంచెం అలవాటు చేయండి. ఈ సుమతి శతకాల్లో జీవితంలో చాలా విలువలు తెలుసుకుంటారు. జీవితానికి సంబంధించిన నిత్య సత్యాలు చెబుతాయి. ఇవి కథల రూపంలో చెప్పడం వల్ల ఇంకా బాగా మీకు అర్థమవుతాయని నేను ఒక చిన్న ప్రయత్నం చేసి నేను పిట్ట కథలా చెప్తున్నాను రా. దయచేసి వినండి, వాటిని ఆచరించే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు మంచి కథలోకి వెళ్ళిపోతాం. ఆ కథ దేనికి సంబంధించింది, ఆ సుమతి శతకంలో ఎలాంటి పద్యం ఉండబోతుంది అనేది మీరు ఊహిస్తూ ఉండండి. కథ కూడా వింటూ ఉండండి. కథలోకి వెళ్ళిపోదామా పిల్లలు? కథ ఏమిటంటే, మహేష్ అనేవాడు చదువు అయిపోయింది, ఉద్యోగం కోసం వెతకాలి, కానీ ఉద్యోగం చేయడు. నాన్న సంపాదించిన డబ్బులు దుబారా ఖర్చు పెడతాడు. ఫ్రెండ్స్తో అలా తిరుగుతూ ఉంటాడు. ఏ పని పాట చేయడు, సోమరిపోతూ. ఒకరోజు నాన్న అలాగా డబ్బులు ఇచ్చి నేను అలవాటు చేశాను, ఇక్కడికి డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తాడో చూద్దామని డబ్బులు ఇవ్వడం మానేశాడు. ఆ తర్వాత నాన్న డబ్బులతో ఖర్చుపడి లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేసే మహేష్ కాళ్ళు చేతులు ఆడలేదు. అప్పుడు నాన్న పిలిచి, ఒరే, ఇలాగా ఉద్యోగం సద్యోగం లేక తిరిగేవాడికి అసలు ఒక గౌరవం ఉంటుందా? నీ ఆత్మగౌరవం ఉంటుందా అసలు నీకు అని ఒక పద్యాన్ని గుర్తు చేశాడు. ఆ పద్యం ఏమిటంటే, వాడు గొప్పవాడవలే ప్రవర్తించాడు, బద్ధకుడై ఉంటాడు, తినిపించుకుంటాడు, కానీ కర్మ చేయని చేతులు సుమతి జీవితం విలవిలా గడుపుతాయి. అంటేరా, దీని అర్థం ఏంటంటే, కొందరు అలా ఖాళీగా కూర్చొని పడిపడి తింటూ ఉంటారు, ఏ పని చేయరు. ఏ పని చేయాలన్నా వాళ్ళు ఇష్టపడరు. అలాంటి జీవితానికి ఎలాంటి లాజిక్ లేదు, ఎలాంటి విలువ లేదు, ఎలాంటి అర్థం లేదు. అలాంటి పని చేయని వాడికి గౌరవం ఉండదు అని చెప్పి ఈ పద్యం యొక్క తాత్పర్యం అన్నమాట. కాబట్టి పిల్లలు, మనం కూడా చేతనంత వరకు మనం ఏదైనా పని చేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. తల్లిదండ్రులు చెప్పిన పనులు వింటూ ఉండాలి. ఇలా మహేష్ లాగా మనం ఉండకూడదు. అందుకే మహేష్కి వాళ్ళ నాన్న ఈ పద్యం చెప్పి వాడికి కనువిప్పు కలిగించాడనమాట. సో మేము కూడా ఇలాంటి విషయాలు తెలుసుకొని, నాలెడ్జ్ని తెలుసుకొని నలుగురికి పంచుతూ ఉంటే బాగుంటుందిరా. అదేరా పిల్లలు, విన్నారు కదా? సో ఇలాంటి ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం. ఇంకొక వీడియోలో మరొక చక్కటి మెసేజ్తో, మరొక చక్కటి పద్యంతో, మరొక చక్కటి మోరల్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్ బాయ్. చూస్తూ ఉండండి స్పారో టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ ఆల్.